మొత్తానికి దేవర ట్రైలర్ మన ముందుకు వచ్చేసింది. ట్రైలర్లో మనకు తెలియని కొన్ని విషయాలు ఉన్నవి, అలాగే మనం ఎక్స్పెక్ట్ చేసిన విషయాలు కూడా కొన్ని ఉన్నవి. రీసెంట్గా ఇద్దరు ఎన్టీఆర్స్తో రిలీజ్ చేసిన పోస్టర్తో మనకు అర్థమైంది ఏంటంటే ఇందులో ఎన్టీఆర్ 2 క్యారెక్టర్స్ చేస్తున్నాడని. కానీ వాళ్ళ అన్నదమ్ముల్లా, తండ్రి కొడుకులా, లేదా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఏమైనా ఉందా అనే డౌట్ మనకు ఉండేది. ఈ ట్రైలర్ చూశాక ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా నటిస్తున్నాడని మనకు అర్థమైంది. ముందుగా ఈ ట్రైలర్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మొదటగా చెప్పుకోవాల్సింది విజువల్స్, ఎన్టీఆర్, షైఫ్ అలీ ఖాన్ మరియు సినిమాటోగ్రఫీ గురించి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో వచ్చిన సినిమాల్లో విజువల్స్లో క్వాలిటీ అంతగా ఉండదని నందమూరి అభిమానులు కూడా ఒక కామెంట్. కానీ సినిమాలో మాత్రం విజువల్స్ అద్భుతంగా ఉన్నవని చెప్పాలి. ట్రైలర్లో 90% సీ బ్లూ కలర్ ప్యాలెట్ కనిపిస్తే మిగతా 10% వామ్ అండ్ గ్రీన్ కలర్ కనిపిస్తున్నవి. ఈ విజువల్స్ అయితే 70mm స్క్రీన్ మీద అదిరిపోతాయి. సినిమాటోగ్రఫీ వర్క్ కూడా చాలా బాగుంది. సైఫ్ అలీ ఖాన్ కూడా తెలుగు ఆడియన్స్కి క్యారెక్టర్లో కొత్తగా కనిపిస్తున్నాడు. ఎన్టీఆర్ గురించి మనం కొత్తగా ఏం చెప్పక్కర్లేదు, 1 man షో అనే చెప్పొచ్చు. ఇలాంటి యాంగ్రీ మ్యాన్ క్యారెక్టర్ అండ్ ఇన్నోసెంట్ క్యారెక్టర్స్తో ఆయన మనల్ని ఇంతకుముందు ఎప్పుడూ అలరించేశాడు. స్టోరీకి వస్తే ఇది సముద్రం దగ్గర ఒక గూడెంలో జరిగే స్టోరీలా, మనసుల్లోనే రాక్షసులకి గూడెం కోసం నిల్చున్న నాయకుడికి మధ్య జరిగే డ్రామాలా కొంచెం అనిపిస్తుంది. కాకపోతే అది బ్రతుకు తెరువు కోసమా లేదా మంచి కోసమా అనేది అయితే సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఇందులో మెయిన్ థీమ్ లైన్ని సినిమా లాంచ్ చేసినప్పుడు కోర్ డైలాగ్తో ఎప్పుడో చెప్పేశారు. దేవర గురించి కొరటాల శివ ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూస్ విని కథని, డ్రామాని ఇంకా ఎక్కువగా కొత్తగా ఊహించుకున్నాం. కాకపోతే ఈ డ్రామాలో ఎంతో కొంత మనకు ఆల్రెడీ పరిచయం ఉన్నట్టే, ఎక్కడో చూసినట్టే అనిపిస్తుంది. ఇది కేవలం ట్రైలర్ కాబట్టి మనం పూర్తిగా జడ్జి కూడా చేయలేము. ఎన్నో సినిమాలు చూసిన మనకి మా సినిమాలో కొత్త డ్రామా దొరకాలన్నా చాలా అరుదని చెప్పొచ్చు. డ్రామా పాతదే అయినా నడిపించే కథనం పాయింట్ కొత్తదైతే సినిమా మనకి తప్పకుండా నచ్చుతుంది. సెప్టెంబర్ 27 వరకు పూర్తిగా జడ్జి చేయడానికి వేచి చూద్దాం. ఇక క్యారెక్టర్స్ విషయానికి వస్తే పెద్ద ఎన్టీఆర్ తండ్రిగా, నాయకుడిగా, మానవ రాక్షసులకి భయం పరిచయం చేసే వ్యక్తిగా, చిన్న ఎన్టీఆర్ కొడుకుగా, భయస్థుడిగా, హీరోయిన్ లవ్ ఇంట్రెస్ట్గా కనిపిస్తున్నాడు. ట్రైలర్ గమనిస్తే చిన్న ఎన్టీఆర్కి తండ్రి చేసే పనులు నచ్చవని కొంచెం ఇంటి కూడా కనిపిస్తుంది. జాహ్నవి క్యారెక్టర్ అయితే చిన్న ఎన్టీఆర్ చుట్టూ తిరిగే అమ్మాయి క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ మానవ రాక్షస క్యారెక్టర్లో కొంచెం కొత్తగా కనిపిస్తున్నాడు తెలుగు వాళ్ళకి. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, గెటప్ శ్రీను, ఇంకొంతమంది యాక్టర్లు ట్రైలర్లో అలా 2-3 seconds కనిపించి వెళ్ళారు. అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఇచ్చాడు. ఇక ముఖ్యంగా సెంటిమెంట్స్ విషయానికి వస్తే ఎన్టీఆర్కి డ్యూయల్ రోల్లో చేసిన మూవీస్లో పాస్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంది. ముఖ్యంగా మనకి తండ్రి కొడుకులుగా ఎన్టీఆర్ చేసిన ఒకే ఒక్క సినిమా శక్తి మన అభిమానులకి మర్చిపోలేని బాధ. అలాగే ఏ హీరోయిన్ రాజమౌళితో సినిమా తీసిన తర్వాత తన నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అనేది ఇప్పటివరకు ఏ హీరో ఈ విషయాన్ని బ్రేక్ చేయలేకపోయాడు. ఈ సినిమా మన తెలుగు ఆడియన్స్కే కాకుండా హిందీ ఆడియన్స్కి, అందరు ఆడియన్స్కి బాగా రీచ్ అవుతుందని, బాగా నచ్చాలని కోరుకుందాం.